అంత సబబైన చట్టసభల్లో విషయం మీ సభ్యులు కూడా ఉన్నారు, కూడా బౌన్స్ గుర్తుపెట్టుకోండి. బ్యాక్ అయింది. చట్టసభల్లో మీ సభ్యులు కూడా ఉన్నారు. వెన్ యూ కాల్ సార్ అదే ఆల్ నేను ఆఫ్ దెమ్ అంటుంది. యాజ్ గొర్రెలు, మనం కూడా వచ్చేస్తాం ఆ కేటగిరీలోకి. నేను మీకు మాట్లాడుతుంది గుర్తుందో అదే సార్. లేదో, అన్ని మీకు సందర్భాల్లో మీకు కూడా గుర్తుందో లేదో, ఒక రాజకీయ నిమిషం మీరే మాట్లాడండి. ఒకసారి ఇలాంటి ప్రస్తావన చేసి చట్టసభల్లో, ఇట్లా చట్టసభల్లో ఉన్న సభ్యుల పట్ల ఒక ఎడిటర్, ఒక సీనియర్ ఎడిటర్, ఇప్పుడు కాదు 25-30 ఏళ్ల క్రితం వెళ్ళి అసెంబ్లీ కార్యదర్శి ముందు వెళ్ళి క్షమాపణలు చెప్పుకున్నాడు. గుర్తుందా మీకు అది? లేదు సార్, నాకు తెలియదు. సో అలా ఉంటాయి రిపర్కషన్స్. నేను చెప్తుంది అదే సార్. ప్రతి వేదిక మీద కూడా రాజకీయాలు అనేవి కొన్ని సందర్భాలు అంటే ఒక్కొక్కసారి పన్ను పండించవచ్చు, కానీ దాని తర్వాత వచ్చే పర్యవసానాలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి. అక్కడ కేవలం మనం మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, సినిమాకి సంబంధించిన ఒక వ్యవస్థ, ఒక నిర్మాత, హీరో, ఒక మొత్తం ఎంటైర్ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వ్యవస్థ ఉండిద్ది. కాబట్టి ఈ ఇబ్బందిని వాళ్ళు ఎదుర్కోలేరు. రాజకీయం అంటే ఫైటింగ్, సినిమా అంటే బిజినెస్. బిజినెస్ లో ఫైటింగ్ ఎవరు చేయడానికి ఇష్టపడరు. అక్కడ అంతా లాభ నష్టాలకు సంబంధించిన బేరీస్ మాత్రమే ఉండిద్ది. కాబట్టి ఈ రాజకీయాలు, సినిమాలు అనేవి వేరు వేరుగా ఇంకనైనా సరే విడదీసి చూడగలిగితే సొసైటీకి మంచిది సార్. ఎందుకంటే దాదాపు మొన్న మీరు 25,000 ట్వీట్లు చేశారండి. అతను చిన్న నేను హీరో, చెప్తుంది అదే ఇప్పుడిప్పుడే సార్. ఒక ఎదుగుతున్నాడు. ఉన్మాద అతను వ్యవస్థ ఇప్పుడిప్పుడే నడుస్తుంది. ఎదుగుతున్నాడు. అసలు అతను ఇప్పుడు సినిమాలు ఆ పోస్టులు నిలదొక్కుకోవాలనుకుంటున్నాడు. వేసేవాళ్ళు, ఆ పోస్టులు వేసేవాళ్ళు వాళ్ళ కుటుంబంలో కనీసం తిండికి మనం డబ్బులు సంపాదించిస్తున్నామా లేదని కూడా ఆలోచించారు సార్. ముందు అర్జెంట్ గా వాళ్ళ పార్టీ ఒకటి ఇచ్చింది, లేదా ఒక నాయకుడు ఒకటి అన్నారు, ఉద్ధరించేసారు అర్జెంట్ గా. ముందు కుటుంబం గురించి కూడా పట్టించుకోరు. ముందు ఇది ఒక ఉన్మాద వ్యవస్థ నడుస్తోంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. ఒకళ్ళనేం డబ్బులు ఇచ్చి నడిపించినా ఇంకొకళ్ళు కౌంటర్ గా అదే దారిలోకి వెళుతున్నారు. ఈ వ్యవస్థ మారాలి. దీన్ని ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒకటి సార్, ఇప్పుడు అక్కడ ఒక పార్టీ మంచి మాట్లాడొచ్చు, తప్పలేదు. రాజకీయంగా ఒకవేళ మీరు ప్రస్తావించాలనుకుంటే మంచి మాట్లాడొచ్చు, తప్పే లేదు. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు, ఆయన గొప్పగా రాజకీయాల గురించి మాట్లాడారు, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆయన మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని బయట పెట్టారు. కానీ ఇప్పుడు ఇక్కడ బాజీ పృథ్వీ గారు గారు దాని చేసింది మీద కూడా ఏంటంటే, అడిగారు ఒకటి, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఆయన కాంగ్రెస్లో ఉన్నారా ఏంటని ఆయనకు బోల్డని సందేహం వచ్చేసింది, అనుమానం వచ్చింది బాజీ గారికి. అది క్లియర్ చేయండి ఒకసారి. సార్ అర్థం కాలేదు సార్. బాజీ గారు ఇంతకీ చిరంజీవి గారు ఏ పార్టీలో ఉన్నారనే సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో లేకపోతే రాజీనామా చేసి జనసేనకి జయకొట్టండి, ఇంక మీ ఇష్టం, బీజేపీతోనే వెళ్ళిపోండి అని అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. సార్ ఆయన ఎప్పుడు, నాకున్నటువంటి సమాచారం, ఆయన ఎప్పుడు రాజీనామా ఇచ్చారు, కానీ పార్టీ ఇంకా దాన్ని ఆమోదించలేదని చెప్పేసి నాకు ఉన్నటువంటి సమాచారం సార్. మరి అది ఆమోదించారా లేదా అనేది ఆ పార్టీలోనే ఉన్నటువంటి బాజీ గారే మాకు ఒకసారి దాని డీటెయిల్స్ ఇస్తే మేము కూడా తెలుసుకుంటాం సార్. మిగతా విషయాలు ఏంటనేది బాజీ గారికి, అంబటి పార్టీ రాంబాబు గారి అధిష్టానానికి కామెంట్స్ చూశారు కదా, ఆయన తొండ ముదిరి ఊసర వెళ్ళి కావటం, జనసేన అదే ప్రజారాజ్యం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు జనసేన బీజేపీలోకి వెళ్ళిపోతుందా, అప్పుడు కేంద్ర మంత్రి పదవి మీరు తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా తీసుకుంటారా అని నేరుగా అడిగాడు ఆయన, అంబటి రాంబాబు గారు. సార్ బీజేపీలోకి వెళ్తామా లేదా అన్నది పార్టీ రానున్న రోజుల్లో డిసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే రూలింగ్ లో ఉన్నాం కాబట్టి. కానీ వాళ్ళ 11 సీట్లను కూడా నిలుపుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వైసీపీకి మళ్ళీ తల్లి కాంగ్రెస్ లోకి వెళ్తుందా, పిల్ల కాంగ్రెస్ గానే ఉండిద్ది అన్నది వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం క్లియర్ గా. ఎందుకంటే అభ్యర్థులు నిలబడే సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే 5గురు రెడీగా ఉన్నారు. మా జిల్లా నుంచి అండ్ ఉత్తరాంధ్ర నుంచి రెడీగా ఉన్నారు సార్. ఇది క్లియర్. ముందు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పండి. ఈ ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ క్యాడర్ కూడా భరోసా ఇవ్వలేని సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు కాబట్టి. ఎక్కడెక్కడి నుంచి అండి మొత్తం ఎంతమంది రెడీగా ఉన్నారు? 11 మందిలో జగన్మోహన్ రెడ్డి మినహా, జగన్మోహన్ రెడ్డి మినహా 10 మందినా? ఎంతమంది అండి? వైసీపీ నుంచి 5గురు రెడీగా ఉన్నారు సార్. మిగిలిన 5గురు ఏంటి? కొంచెం ఆలోచించుకుంటున్నారా మిగిలిన 5గురు? అంటే తెలియదు సార్. ఈ 5గురు ఏంటంటే పాపం వీళ్ళ పాపాలతో భాగస్వామ్యం లేని వాళ్ళు సార్. వీళ్ళ పాపాలతో భాగస్వామ్యం ఉన్నవాళ్ళు ఏ పార్టీలోకి వచ్చినా మనకు జైలు శిక్ష తప్పదు కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టున్నారు. బహుశా కుంభమేళాకి వచ్చి ఉంటారు, పాపాలన్నీ కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఉంటారు, పాపాలన్నీ కడిగిపోయి ఉంటే వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ఇదండి ఇప్పటిదాకా 360 డిగ్రీస్లో ఆంధ్రప్రదేశ్ చుట్టూ అని, ఇప్పుడు సినిమాని రాజకీయాన్ని విడదీసి చూడలేని ఒక విచిత్రమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఏవనిక మీద అయితే ఉంది.